రాజకుమారి ఈరోజు కర్రీస్ చేసిందండి. బా చాలా బాగా చేసింది. కాజు చికెన్ కర్రీ అయినా, తర్వాత వచ్చేసి కాజు చికెన్ ఫ్రై. ఈరోజు చుట్టాల దగ్గరికి వెళ్ళి చూసుకొని వస్తూ తీసుకొచ్చిన చికెన్ అన్నమాట. అది కూడా ప్రతిసారి చికెన్ తెచ్చుకుంటాం, కానీ ఈసారి మళ్ళీ ఎమ్మని తెచ్చుకోవడం కారణం ఏంటంటే 170 రూపాయలకే చికెన్ రావడం. ఇది ఒక ఆశ్చర్యం అన్నమాట. మొన్న పోయిన వారం 230 రూపాయలు పెట్టి కొన్నాను చికెన్ కేజీ. అలాంటిది ఈరోజు 170 రూపాయలకే దొరికింది. లక్కీ. అందుకని చెప్పేసి ఒక కేజీ తీసుకున్నాను అనమాట. మరి ఎందువలన మార్కెట్ డౌన్ అయింది. అయితే రాజీ ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 11:30 అవుతుందండి. కర్రీ చేసి, వేడి అన్నం చేసి, ఫ్రై చేసి, పిల్లలకి నాకు అందరు ఫుడ్ ఇచ్చి, ఇంకా తను తినకుండా నిద్రపోయింది. అదిగోండి నిద్రపోతా ఉంది. ఇప్పుడు దాకా లేపుతానున్నా, రాజీ లేచి తిను, రాజీ లేచి తిను, రాజీ లేచి తిను. నీకు పెట్టానుగా, నీ పిల్లలకి పెట్టానుగా, నా ఆకలితో నీకు ఎందుకులే అని చెప్పేసి అలిగి పండుకుంది. అందుకని చెప్పేసి నేను తినమనలేదన్న మాటతో అలిగి పండుకున్నమాట. అది రేపు ప్రయాణం అవ్వాలని చెప్పేసి అన్నీ సర్ది చేసింది, మోటార్లో వాటిలో అన్నీ. ఎక్కడికి తెలుసా? మన ఊరు వెళ్తున్నామండి. కేసరిపల్లిలో పని లేకుండా ఇటు వచ్చాం విజయవాడలో చేయాలని. విజయవాడలో పని లేక మళ్ళీ వెళ్తున్నాం. నా దరిద్రం అనుకోవాలో, లేకపోతే నాకేంది కష్టాలు అనుకోవాలో, లేకపోతే పసిపిల్లలు తీసుకొని పడుతున్న వేదనలు అనుకోవాలో, ఏది అనుకోవాలో అన్నిటికీ తక్కువేనని చెప్పేసి నాలో నేనే బాధపడుతున్నా. ఏదైనా మంచి రోజులు రాకపోతాయా అన్నది నా ఆశ. అలా ఉండగలిగితేనే కదా ముందుకు మనం సాగగలిగేది. ఎన్ని పట్టించున్నాను అనుకోండి, ఈ 3 చెప్పినవి ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాను. అందుకని చెప్పేసి ఈ నెలలో దగ్గరగా తిరగడానికి ఏంటి, మా ఊరు నుండి విజయవాడ, కేసరిపల్లి ఇలా తిరగడానికి దగ్గర 10,000 దాకా ఖర్చు అయినండి. ప్రయాణ ఖర్చులే. మరి తీసుకొచ్చిన వాళ్ళకి వారం క్రితమే వర్షాలు పాడి చేస్తా, ఇళ్ళ కాడ ఉంటా, ఎంతంత ఖర్చులు మళ్ళీ అన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్నింటినీ పట్టించుకుంటే మనం ముందుకు పోలేమని చెప్పేసి ఏం చేస్తాం, జరగాల్సి సరే జరిగిద్దని చెప్పేసి మనం పైన విజయవాడ వచ్చిన తర్వాత 2 ఫ్లాట్లు కట్టాం. ప్లస్ పాయింట్ ఏంటంటే, మేము ఒక ఫ్లాట్ తీసుకుంటే ఒక 8 రోజులు పట్టిద్ది, ఒక 7 రోజులు పట్టిద్ది. అలాంటిది మేము 5 రోజులు కట్టగలిగామండి. వారంలోనే ఒక ఫ్లాట్ కంప్లీట్ చేయగలిగామంటే ఇది రికార్డు మాట. మేము 2 ఫ్లాట్లు తీసుకుంటే 2 వారాల్లో 2 ఫ్లాట్లు కంప్లీట్ చేసేసి పేమెంట్ కూడా తీసేసుకున్నాం. అంత క్లారిటీగా పని జరుగుతుంటే సడన్గా ధమాలమని మేస్త్రి చెప్పేశాడు. ఏమనంటే పని లేదు, ఆగిపోయింది. ఏమైంది మేస్త్రి గారు అని అడుగుతుంటే, ఇంకా ప్లంబింగ్ వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడుకునే మనీ కాడ డీలింగ్ ఇంకా కుదరలేదంట, ఫైనల్ అవ్వలేదంట ఏంటిది మనీ. అందుకని చెప్పేసి ఆగిపోయింది. ఓ 10-15 రోజులు ఆగాలని చెప్పారు. ఒక పక్క ఆ కారణం అయితే, మరో పక్క నాకు పెద్ద కారణం ఏంటంటే, ఇక పిల్లలు వాళ్ళు స్కూల్ పాడైపోతుంది. ముఖ్యంగా నా స్వార్థం కోసం చూసుకుంటే, నా డబ్బులు రావాలని, నేను ఎక్కడున్నా నా హ్యాపీగా ఉంటానని నేను చూసుకుంటే, ముందు పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువు పాడైపోతుంది. ఆలోచిస్తుంటే నాకు అదే భయం వేస్తుంది. చదివే రేపటికి పెద్ద విద్యని మనం ఇవ్వగలిగితే అంతకంటే పెద్ద గొప్ప భాగ్యం ఏదో ఉండదు తల్లిదండ్రులకి. ఆ విద్యని ఇవ్వలేకపోతే ఒక తండ్రిగా కానీ, నా భార్యగా కానీ మా ఇద్దరి జీవితాలు వేస్ట్, అనవసరం మా జీవితాలు. పిల్లలకి విద్యని కూడా మేము చదివించలేకపోతే. అందుకని చెప్పేసి వాళ్ళ కోసమేనైనా తీసుకెళ్ళి సాహస్బాబునేమో ప్రైవేట్ స్కూల్లో చేర్చి, సుహాసినేమో అంగన్వాడీ స్కూల్లో చేరుస్తా. తర్వాత బుడ్డోడు ఉంటే బుడ్డోని రాజు చూసుకుంటూ ఉంటుంది. నేను యథావిధిగా పనికి వెళ్తా. ఉంటే ఊళ్ళో పనికి వెళ్తాను, లేకపోతే వినకుండా పోయి మళ్ళీ పని కనుక్కొని, ఏంటంటే అడుక్కున్నోడికి 4 కూరలు అన్నట్టుగా 10 కూరలు అన్నట్టుగా పని చేసేవాడికి ఎక్కడైనా పనే. అర్థమైంది అనుకుంటాం, కిందకి మళ్ళీ చెప్పడం. అందుకని చెప్పేసి ఇక్కడ చేసిన చాకరీ అదే రూపాయి,
అక్కడ చేసిన చాకరీ అదే రూపాయి, కానీ ఇక్కడ కొంచెం రూపాయిన్నర వచ్చిద్ది. అంటే కొంచెం మీకు ఉదాహరణ చెబుతున్నమాట. కొంచెం ఒక 10 రూపాయల లాభం కోసం వస్తే నేను ఇన్ని చదువు కానీ, పిల్లల వాతావరణం కానీ, ప్రతిదీ కానీ, పట్టలు ఉండటం కానీ ఆ 10 రూపాయల కోసం చేయాల్సిన అవసరం ఏందని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఒకవేళ చేయాల్సి వచ్చినా మనుషుల్లో నమ్మకం ఉండట్లేదు, వాళ్ళు మోసం చేసిపోవడం, మరోపక్క పని ఆగిపోవడం, మరోపక్క నమ్మకం లేకపోవడం, ఇన్ని మళ్ళీ వాతావరణం మన ఆధీనంలో ఉండకుండా పసిపిల్లలకి జలుబులు రావడం, ఇన్ని ఉన్నప్పుడు మనం ఇన్ని ఇబ్బందులు పడ్డప్పుడు అదే మన ఊర్లో ఉండగలిగితే ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి రూపాయిన్నర వచ్చేది 10 రూపాయలు వచ్చినా మీరే కదండి. ఉన్న 10 రూపాయలోనే సర్దుకునేది, 10 రూపాయలోనే మనకి రావాల్సిన సగం కూల్లోనే ఖర్చులు తగ్గించుకునే హ్యాపీగా ఉండేది. ప్రశాంతంగా ఉండటం ఎక్కడైనా మనకి కారణం ముఖ్యం. అందుకని చెప్పేసి రేపు ప్రయాణం అయ్యి విజయవాడ నుంచి అయితే వెళ్ళిపోతాం పర్మనెంట్గా. ఇలా ఉండదు అంతా దేవుడికి నా భారం చెప్పేసుకున్నాను. నీ భారము యెహోవా దగ్గరకు వచ్చి మోపమని చెప్పేసి అన్నారు కదా, నేను నా దేవుడు చెప్పుకున్నాను. ఆ బాధలు దేవుడు చూసుకుంటారులేండి. సరే రాజకుమారి నా మ్యాటర్ చెప్పి మా భార్య గురించి మర్చిపోయాను. సరే మా భార్యకి భోజనం ఇస్తాను. నిద్రలో ఉంది, మరి తిండిద్దో నా మీద కోపడుతూ చూద్దాం మాకు పదండి. అదిగోండి వేడి అన్నమాను చెప్పే కదా, కాజు చికెన్ కర్రీ అని చెప్పేసి, అలానే చికెన్ ఫ్రై. ఈ వీడియో చూడాలనుకుంటే నాని రాజీ విలేజ్ లాస్ట్లో ఉంటుంది. రాజీ కుకింగ్ చేసింది, చాలా బాగుంది గ్రేవీగా. చూస్తుంటే మీకు కూడా నూరూరిపోతుంది కదా. నేను కూడా లాగిచ్చాను బాగానే. లేపుదాం దోమలు చూడారు ఎలా కొడుతుంది. ఇక అరే రాజీ, నా చిట్టి, నా బంగారం, అరే ఇదిగో అన్నం. బావా ఇన్ని మాటలు నన్ను లేపుతున్నావు, కానీ ప్రేమతో అన్నం వేసుకొచ్చి, కూర వేసుకొచ్చి, ఆ ఫ్రై వేసుకొచ్చి పెడుతున్నావా, ప్లేట్లను వడ్డిస్తున్నావు అని అడిగింది. 7వసారి ఖచ్చితంగా చేద్దాం అనుకున్నాను. 7వసారి కంప్లీట్ అయింది కాబట్టి ఇలా వడ్డించుకొని తీసుకొచ్చానమాట. ఇదిగో ఫ్యాన్ వేసానా లేరా, ఇదిగో అన్నం. ఇదిగో నువ్వు చెప్పినట్టే ప్లేట్లో అన్నం వేసుకొచ్చుకొని, కూర వేసుకొచ్చి, ఫ్రై వేసి పెట్టాం. కలిపి పెడదామంటే నా చేతిలో సెల్ ఉంది, కలిపి పెట్టలేను. ఈ ఒక్కసారికి తిను, బ్రతిమాలుతున్నా. కళ్ళు ఎరగండి, నాకు భయం పడుతుంది. అది ప్యాంట్ తడిసిపోద్ది మళ్ళీ అనవసరంగా. ఒక ముద్ద తిందండి లేరా ప్లీజ్ రా. కళ్ళు ఎర్రగుండే, నాకు భయం వేస్తుంది. అరుంధతిలాగా ఉండవు. అదిగో వెరీ 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 టేస్టీ చికెన్ కాజు కర్రీ నువ్వు చేసింది బ్రహ్మాండంగా ఉంది. దీనికి మాత్రం 5 స్టార్ రేటింగ్ కాదండి, 10 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. లే మంచిగా తీసుకొస్తలే. మంచిలు పెట్టినా బట్ ఫ్యాన్ వేస్తా ఉండదు, దోమలు కొడుతున్నాయి. మంచిలు తీసుకొస్తా, ఇక్కడే ఉన్నాయిగా. ఇదిగో తిను, ప్రేయర్ చేసుకుంటున్నావా, చేసుకో. తిను తొందర తిను, టైం 11 అయింది, అరిగిద్దిలే. నీకు చికెన్ చాలా ఇష్టంగా, తిను త్వరగా. రేపు ఉదయాన్నే లేచి పని ఉంది, ప్రయాణం అయ్యే పని ఉంది, చాలా పనులు ఉంటాయి. ఇన్ని పనులు చేయాలంటే నువ్వు గట్టిగా ఉంటేనే కదా చేయగలిగేది. అందుకే ముక్కలు లాగి బాగా. తినేటప్పుడు పిల్లల్ని అస్సలు పట్టుకోవు.
పిల్లల్ని పట్టుకోవాలంటే ప్రయోజనం అంటే తినండి నేను ఇంతాక మనుషులు రావాల్సిన లెక్కలు అవి చూసుకుంటా పనులు ఉన్నా కాబట్టి చూసుకోలేకపోయాను. అందుకని చెప్పేసి నా ఇప్పుడు టైం 11 అవుతున్నా నా స్వార్థంగా ఆలోచించుకొని నేను తిన్నానులే అని చెప్పేసి కొనుక్కున్నానా, కొనుక్కోలేదుగా. నీకోసమే నాకు నిద్ర వస్తున్నా కూడా 10 గంటల కాంచి నేను లేపి 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 గంట నుంచి లేపి ఇప్పుడు భోజనం వడ్డించుకొని నీకు ఇచ్చా. నిద్రలో లేచిన సాహస్ బాగుపడు. ఏ తమ్ముడు ఉన్నాడు రాడా, పడేవాడి వద్దులేరా రామర్రా అన్న ఏంటావా అద్దా ఎట్రా దగ్గర నా దగ్గర పడుకుందిరా, ఎటు పడుకుందిరా అందా దా మైరా ఏడ పడుకుంటావు మరి, ఏడ పడుకుంటావు అమ్మగడ పడుకుంటావా అందా. అరే ఇప్పేరా మీ అమ్మగా నేను అన్నం వేసుకొచ్చి ఇచ్చింది. పిల్లలు తింటారండి, ప్రశాంతంగా తిన్న రోజులు ఒక అదృష్టం లాగా ఉంటుంది. చికెన్ ముక్కలు తింటారా, పెట్టనా వస్తాను నేను గడ్డలో పెట్టలో, మా వాడు పెట్టలు తింటారు బాగా, సువాసిని ముక్కలు లాగిచ్చింది కానీ పెద్దోడు తినడు. సరే సరే తీ నువ్వు తిను సరే ఉదయం లేచి మరి అన్నీ సర్దుకొని బయలుదేరుతాం మరి.